చీర తడిచిపోతుంది. పంతులు కాదు, గింతులు కాదు. హలో ఫ్రెండ్స్, అందరికీ రీసెంట్గా మా బబ్లుకి అయితే అమ్మవారు వచ్చింది. సో ఇప్పుడైతే దిగిపోయింది, 11 days అవుతుంది. అమ్మవారు వచ్చి దిగిపోయిన తర్వాత శాఖ పెట్టుకోవాలి కదా గ్రామదేవతకి. అందుకని మేము మా దగ్గరలో ఉన్న పెద్దమ్మ తల్లికైతే ఈరోజు పొంగల్ పెట్టుకుంటున్నాము. మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి నాకైతే కుదరదు. ఈ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. అందుకని నేను నైటే కడుక్కొని నీళ్ళన్నీ ఊడ్చి మంచిగా ముగ్గులు కూడా వేసేసుకున్నా. ఎందుకంటే కొంచెం మార్నింగ్ పని అనేది తగ్గుతుంది కదా, తొందరగా పని అయిపోతుందని చెప్పి నైటే వేసుకున్నా. అలారం కూడా సెట్ చేసుకున్నాను. పెందలాడు లేవాలంటే మనం పెందలాడే పనుకోవాలి కాబట్టి గుడ్ నైట్ అందరికి, బాయ్ బాయ్. తొందరగా లెగుస్తానా లేదా అనే టెన్షన్లో అలారం మోగకుండానే లేచేసా. అలారం మోగితే దాన్ని ఆఫ్ చేసి ఇంకా నేనైతే వచ్చాను. ముందైతే వాటర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పని చేసుకునే లోపు వాటర్ అయితే కాగిపోతే టైం సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే వాటర్ హీటర్ని ఆన్ చేసేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నా. నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేనైతే ఇవన్నీ సదురుకోకుండా అలానే పండుకున్నా. నైట్ చాలా అలసిపోయినట్టు అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు మార్నింగ్ ఇవన్నీ దులుపుకొని అయితే సదురుకుంటున్నా. అంట్లు అవన్నీ నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా, కొంచెం పని అయితే తగ్గుతుందని చెప్పి. సో ఇప్పుడైతే ఇల్లు ఉడ్చుకొని తుడుచుకోవడం ఒక్కటే ఉంది. 5:30 అవుతుంది, ఇంకా చీకటిగానే ఉంది బయట. నాకు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. అందుకని చెప్పి డోర్ అయితే తీయకుండా ఇంట్లోనే పనులు చేసుకుంటున్నా. ఈ సిటీ కాబట్టి ఇక్కడ 6-6:30 అయ్యేదాకా బయట ఎవరు తిరగరు, అందుకని నాకు భయం అవుతుంది. సో అదిగాక ఈ మధ్య దొంగల భయం కూడా ఎక్కువైంది. దొంగలు అయితే గోల్డ్ రేట్ పెరిగినందుకు బాగా ఎగబడుతున్నారు. అందుకని చెప్పి ఏ టైం వస్తారని తెలీదు. అందుకే నాకు భయం వేసి డోర్ అయితే తీయలేదు. సో మా వాళ్ళు కూడా ఎవరు లేవలేదు కాబట్టి ఒక్కదానికి ఎందుకులే రిస్క్ అని చెప్పి డోర్ వేసుకొని ఇంట్లో వరకే పని చేసుకుంటున్నాను. సో నైట్ అంట్లు కడుక్కున్నా, బట్ గ్యాస్ కడగలేదు. ఎందుకంటే ఈరోజు కాబట్టి మనం ప్రసాదం చేసేది నైట్ కడుక్కు పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఈరోజు కడుగుదామని గ్యాస్ ఒక్కటి ఈరోజు కడిగాను. అండ్ కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో గ్యాస్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మరకలుగా ఉంటుంది. తర్వాత ఇంట్లంతా శుభ్రంగా అయితే ఊడ్చేసాను. నేను లెగిసి ఒక్కదాన్నే కష్టపడి పని చేసుకున్నంటే మా ఆయన మా పిల్లలు ముగ్గురు చూడండి హాయిగా పండుకున్నారు. నేను కూడా లేపలేదు, ఎందుకంటే వాళ్ళు లేచారంటే గంటలు అయ్యే పని 2 గంటలు పడుతుంది. నేను ఒక పక్క పని చేసుకున్నంటే ఒక పక్క డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ వాటిని అంతా క్లమ్జీగా చేస్తూ ఉంటారు. అందుకే ఒకేసారి పని అయ్యి నేను స్నానం అయిపోయి పూజ కూడా అయిపోయిన తర్వాత లేపి వాళ్ళకి స్నానాలు చేపియొచ్చులే అని నేనైతే వాళ్ళని లేపలేదు. వాళ్ళు లేచారంటే నాకైతే అస్సలు పని తీరదు. ఒక్కదాన్ని ఉంటే ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అని నేనైతే వాళ్ళని లేపకుండా చేస్తున్నాను. సో
నిన్న సాటర్డే కాబట్టి ఆల్రెడీ నిన్ననే నేను గడపలు అయితే క్లీన్ చేసుకొని పూజించుకున్నా. బట్ మనం ఈరోజు ఏంటంటే పొంగల్ పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీగా మళ్ళీ గడప అయితే పూజించుకోవాలి. సో ఇప్పుడైతే టైం 6:30 అలా అవుతుంది కాబట్టి కొంచెం తెల్లారింది, ఏం పర్వాలేదు. షాపులు అవన్నీ తీశారు కాబట్టి కొద్దిగా ధైర్యంగానే వచ్చాము. వాళ్ళు మాత్రం ఇంకా లెగవలేదు. నిన్నైతే పెద్దగా పూజించాను గడపని. ఈరోజు కొంచెం టైం లేదు కాబట్టి చిన్నగానే సింపుల్గా పూజించుకుంటున్నా. మళ్ళీ ఎలాగో మంగళవారం ఫ్రైడే మళ్ళీ పూజించాలి కాబట్టి సో సింపుల్గానే పూజిస్తున్న. టైం అయితే కొంచెం సేవ్ అవుతుందని. ఇంతకీ నేను కట్టుకున్న చీర బాగుందా లేదో చెప్పలేదు. ఏంటి అదేమన్నా పట్టు చీర ఏంటి అంతలా అడుగుతున్నావు అని అనుకుంటున్నారా? కాదు, కానీ పట్టు చీర కంటే నాకు ఎక్కువ. ఎందుకంటే లాస్ట్ టైం ఇలానే అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు ఈ చీర అయితే నేను అమ్మవారి దగ్గర పెట్టాను. నేను ఇష్టంగా తెచ్చుకున్నాను. మళ్ళీ ఇలా అమ్మవారికి పూజ చేసేటప్పుడే కట్టుకున్నాను. సో ఇలా దేవులకు పెట్టిన చీరలు ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు. అమ్మ పూజ చేసేటప్పుడు ఏదన్నా మంచి రోజుల్లోనే కట్టుకోవాలి. సో నాకు అందుకు కాబట్టి ఈ చీర అంటే చాలా స్పెషల్. తర్వాత పూజించిన తర్వాత మళ్ళీ అక్కడ పసుపు కుంకుమ అవన్నీ పడ్డాయి కాబట్టి ఒకసారి మళ్ళీ అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను. సో గడపని ఎలా పూజించానో ఫైనల్ లుక్ అయితే చూడండి. ముగ్గులు అయితే నైటే వేసేసాను. గడప ఒకటే నైట్ పూజించకూడదని ఇప్పుడు చేశాను. ఇప్పుడు వెళ్ళి అయితే మళ్ళీ ఇంట్లో పని అయితే చేసుకుందాం. దేవుడి కోసం ప్రసాదం వండుతున్నా కాబట్టి గ్యాస్ని అయితే పూజిస్తున్నాను. తర్వాత మనం ప్రసాదం వండుకున్న గిన్నెను కూడా పూజించుకోవాలి. తర్వాత దీనికి ఒక కంకణం కూడా కడతాను. అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. మనం ఎప్పుడైనా సరే దేవుళ్ళకి ప్రసాదం చేసేటప్పుడు గిన్నెల్ని తప్పకుండా పూజించాలి. సో నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది. మా అమ్మ పూజిస్తుంది కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను. సో దీనికి కంకణం కూడా కట్టేసి 5 గుప్పెల బియ్యం వేసి, మన ఇష్టం అది. సో మా అమ్మ అయితే నాకు 5 గుప్పెల బియ్యం వేయాలి, మనం ఇంట్లో పొంగల్ పెట్టుకుంటా అని చెప్పేది. అందుకని నేను 5 గుప్పెల బియ్యం అయితే వేస్తున్నాను. తర్వాత కంకణం కూడా కట్టేసి గ్యాస్ని కొంచెం దండం పెట్టుకొని, ఎందుకంటే మనం చేసే ఏ పనులకైనా ఇలా ఏమన్నా దేవుడి కోసం చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగడుక్కి నేను మొక్కుకుంటాను. అందరి సంగతి నాకు తెలియదు కానీ ఏందో నాకు అదొక పిచ్చి. సో దండం పెట్టుకొని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేద్దాం. ప్రసాదం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు వెళ్ళి నేను ఇంట్లో నార్మల్గా చేసే పూజ అయితే చేసేస్తాను. సో నిన్న ఫ్రైడే కదా, నిన్ననే పూజ చేశాను. ఫ్లవర్స్ అయితే ఇంకా అలానే ఉన్నాయి, కొంచెం కూడా వాడిపోలేదు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసి మళ్ళీ డైలీగా మనం నార్మల్గా ఎలా పూజ చేసుకుంటామో అలా చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. సో నేనైతే పూజ చేసి వచ్చేసరికి అయితే అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి బెల్లం అయితే యాడ్ చేసుకుందాము. అలాగే నేను జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అవన్నీ కూడా వేసా, బట్ వీడియో అయితే మిస్ అయింది. నెక్స్ట్ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయని తెచ్చి అందులో వేస్తున్నాను. సో నాకైతే పొంగల్ అన్నంలో కొబ్బరి ముక్కలు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే ఈ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలని అయితే సదురుకొని పెట్టుకుంటా. మా ఆయన అయితే స్నానం చేసుకొని కోడిని అవి తేయడానికి వెళ్ళాడు. సో నేనైతే ఈ పొంగల్ అన్నం అయిపోయిన తర్వాత వెళ్ళి పిల్లల్ని అయితే రెడీ చేయాలి. ముందు అమ్మవారికి సమర్పించే తాంబూలం కోసం ముందు ఒక బ్లౌజ్ పీసు, అలాగే గాజులు, తమలపాకులు, 2 అరటి పండ్లు, 5 ఒక్కలు, 5 పసుపు కొమ్ములు, అలాగే 5 ఎండు ఖర్జూరం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తులు అండ్ అలాగే ఒక చెంబుతో నీళ్లు సాకపోవడానికైతే అన్నీ సదురుకొని పెట్టుకున్నాను. నేనైతే శారీ తీసుకొద్దాం అనుకున్నా, బట్ నాకైతే టైం లేదు. మా ఆయన పనికి వెళ్ళాడు అండ్ వచ్చేసరికి లేట్ అయింది. అలాగే నేను నా అంతటి నేను వెళ్ళాలంటే సో మా బాబు ఒక్కడే ఇంట్లో ఉండడు. తనకి ఇప్పుడే కాబట్టి తగ్గింది, బయట ఎక్కువ తిప్పకూడదు కాబట్టి సో పక్కనే షాప్లో బ్లౌజ్ పీస్ ఉంటే తీసుకున్నా. యాక్చువల్గా అయితే నేను శారీయే పెట్టేదాన్ని, బట్ నాకైతే టైం లేదు.
ఇవి సదిరిన తర్వాత వెళ్ళి పిల్లల్ని కూడా లేపి వాళ్ళకి ముందుగానే వాటర్ పెట్టేశాను, ఎందుకంటే నీళ్ళు తొందరగా కాగితే టైం సేవ్ అవుతుందని. ఇంకా వాళ్ళని కూడా లేపి స్నానం చేపించి అయితే రెడీ చేశాను. ఫైనల్గా అన్నీ అయితే ఇలా సదిరేసుకున్నాను. ఈలోపే మా ఆయన అయితే కోండి అలాగే కళ్ళు కూడా తెచ్చారు. సో ఇటు సైడ్ అయితే గ్రామ దేవతలకు కళ్ళు కూడా సాకుపోస్తారు, మన సైడ్ తెలీదు. సో తర్వాత అయితే కోడిని కడిగి పూజించుకుంటున్నాను. చెప్పు ఏ దొంగ కోడి, దాని కళ్ళల్లో నుంచి నీళ్ళతనాయని కళ్ళు మూస్తారు సులువ. అమ్మో నాకు దయ్యతలే నీ అంకాల తప్ప. దీన్ని ఎవరు వదిలేసారు? అవును, ఆకలేసి పాపం. కూర్చున్నావు, చీర తడిచిపోతుంది. పంతులు కాదు, గింతలు కాదు. మమ్మీ వీడియో చాలా. అమ్మ నాకు చేయి నొప్పి వస్తుంది. డాడీ ఇంకా వీడియోది. కొంచెం అమ్మగారు కాలు అనుకుంటున్నాయి, అవి కాలు అనుకుంటున్నాయి. ఏంటి లేదు, కోడికి పోసి 7 తడపాలి. సైడ్ పండుగ
చిన్నగా పోయా కొద్దిగా అన్నం కొట్టు తీసుకున్నాను అన్నం తింటా కొద్దిగా పెట్టు నోట్లో చిన్నగా చిన్నగా మడి మడి చెప్తానండి వెనకాల కొంచెం ఒకటి నేనేదో వీడియో తీస్తాడనుకుంటుంటే అదా సాగరం అనుకున్నా మమ్మీ ఇంకా గట్టి అయిపోయింది ఇంటికి వచ్చాం ఇప్పుడు వంట చేసుకోవాలి సో కోడిని అయితే ఇక్కడ కోయడానికి లేదు రెంటెడ్ హౌస్ కదా సో ఇట్లా మంచిగా ఉండదు అంటే కంఫర్టబుల్గా ఉండదు కోసుకోవడానికి అందుకే మా ఆయన అయితే చికెన్ సెంటర్కి తీసుకెళ్ళిండు అక్కడే కోయించుకొని అయితే వస్తాడు కాల్పించుకొని ఇక్కడ కాల్చుకోవాలన్నా అక్కడ మంట వేయడానికి కూడా ఏం ప్లేస్ లేదు అందుకే కాల్పించుకొని కోపించుకొని వస్తాడు మనమైతే వాళ్ళు వచ్చేలాగా నేను బగారా వేద్దామని అనుకుంటున్నా సో వంట అయితే స్టార్ట్ చేస్తా ఐ చేంజ్ మై గెటప్ ఎందుకంటే శారీతోని వంట చేయలేము కాబట్టి సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ట్రైపాడ్కి ఏమైందో చెప్పిన మాట అస్సలు ఇంటలేదు నేను ఇటు వస్తే అటు చూపిస్తుంది అటు వస్తే ఇటు చూపిస్తుంది సో ఫ్రిడ్జ్లో కూడా ఇప్పుడైతే బియ్యం నానబెట్టుకుని ఫస్ట్ నేను ఆగాను కదా ఎందుకు అటు ఇటు తిరుగుతావు కటింగ్ వెజిటేబుల్స్ అన్నం వండిన తర్వాత మా వాళ్ళు చికెన్ కూడా తెచ్చారు అది కూడా వండేసాను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మా వాడు అప్పుడు గోడగలు వేసుకొని వండిస్తున్నాడు అందుకని ఇంకా వీడియో తీసుకుంటే ఇక్కడ వీడియో అయితే